మీ వాయిస్ మ్యూట్లో ఉంది కృష్ణాంజలి గారు. నమస్తే అండి. నమస్కారం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా విస్తృతి పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ చేతిలోకి మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యము. ఈ నేపథ్యంలో ప్రతి వాళ్ళు యూట్యూబ్ లోనో జర్నలిస్ట్ గా మారిపోవటము, ఫేస్బుక్, ట్విట్టర్, అదే విధంగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నిట్లో కూడా ఎవరికి వాళ్ళు తమ అభిప్రాయాలను వెల్లడించేటువంటి అవకాశం వచ్చింది. ఇది మనము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగానే మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా తమ వార్తలను ప్రసారం చేయటం గానీ, తమ వార్తల్ని ప్రచురించడం గానీ చేస్తారు. అదే తరహాలో సోషల్ మీడియాలో కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగానే అభిప్రాయాలను వెల్లడజేసేటువంటి అవకాశం. అయితే ఇక్కడ ఈ సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో, సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతమైనటువంటి దూషణలు, ఎదుటి వాళ్ళ యొక్క గౌరవాన్ని భంగం కలిగించేటువంటి విధంగా కొన్ని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడము, అసభ్యకరమైనటువంటి పదజాలాలను ఉపయోగించడం, ఇవన్నీ కూడా ఇలాంటి విస్తృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మీద రాజకీయ పక్షాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, లోపాలు వీటి మీద కొన్ని ప్రచారాలు చేస్తాయి. వాటికి సంబంధించినటువంటి విషయంలో సపోజ్ ఇప్పుడు మన డిబేట్ సంబంధించినటువంటి విషయంలో అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఒక సమస్య మీద దానికి సంబంధించి అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు, అంగన్వాడీలకు తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది ఈ ప్రభుత్వము అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. దాని మీద మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు ఉద్యమం చేయడం లేదు, వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్నారు అనేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వము సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకవేళ రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీలు ఏవైనా సరే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే సోషల్ మీడియా కన్నా కూడా రాజకీయ పార్టీలు లేదా అధికార పక్షానికి ఇంపార్టెంట్ ఐఎన్పిఆర్ సమాజం, అది వీళ్ళకి మీడియాలు ఉంటాయి. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ను విస్తృతంగా ప్రచారం చేయగలిగినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటాయి. అందుకని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాల మీద అధికార పక్షాలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ అంతే తప్ప ఏదో సోషల్ మీడియాలో మాకు అందరికి వ్యతిరేకంగా చేస్తున్నారు, అసత్యమైన ప్రచారాలు చేస్తున్నారు. ఒకవేళ అసత్యమైన ప్రచారాలు చేసినా, ఒకవేళ లేనిపోయినటువంటి అబంధాలు వేసినా, ఇవన్నిటిని కూడా ఐటీ యాక్ట్ లో ఏమున్నాయి, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు సంబంధించినటువంటి శిక్షలు మాత్రమే ఉన్నాయి. అలాంటి నేరాలు చేసినటువంటి వాళ్ళని పిలిచి ఆ నోటీసులు ఇచ్చి విచారించేటువంటి పరిస్థితులు మాత్రమే ఉంటాయి. అంతే తప్ప ఐటీ యాక్ట్ లో ఏమో వాళ్ళని పిలిచి అరెస్టు చేసేటువంటి పరిస్థితులు లేవు. అట్లాగా కొన్ని కేసులు అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా సోషల్ మీడియా యాక్టివిషన్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇక్కడ ఏ పక్షాలు ఎక్కువ ఈ విధమైనటువంటి సోషల్ మీడియాను చేస్తారని అన్ని మాట్లాడుతుంటే అది రాజకీయ పార్టీ మాత్రమే, తమ పార్టీ మాత్రమే, తమ పార్టీ మాత్రమే, శుద్ధ ప్రజలు ఎదుటి పార్టీ వాళ్ళు మాత్రమే అన్ని అసత్యమైన చేసేవాళ్ళంటూ అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కలు. మీరు గమనించండి, అన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ వీళ్ళు అధికార పక్షం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి సొంత రాజకీయ పరమైనటువంటి సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వింగ్స్, దానికి ఇన్ఛార్జీలు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలని అనుకూలంగా ఎన్ని ప్రచారాలు చేసుకుని ఎవరికి పది లేదు. కానీ రాజకీయ పార్టీలు తమ పార్టీకి సంబంధించినటువంటి సొంత ప్రచారాల కన్నా ఎదుటి పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో అసత్యమైనటువంటి ప్రచారాలు, అదే విధంగా ఫేక్ ఐడెంటిటీకి సంబంధించినటువంటి కొన్ని అకౌంట్లు క్రియేట్ చేసి అసత్యమైనటువంటి ప్రచారాలు చేయడంలో అన్ని పార్టీలు అందే వేసినటువంటి చేయగా ఉంది. అదే అడుగుతాను కృష్ణాంజలి గారు, అవే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భావ ప్రకటన స్వేచ్ఛ తప్పేం కదా, రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి డెఫినెట్ గా అందరూ కూడా ఎవరికి తింటే చెప్పాలి. కానీ ఒక సున్నితమైన ఒక లైన్ ఒకటి ఉంటుంది, ఆ లైన్ క్రాస్ అయితే దానివల్ల ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూస్తున్నాం. ఇప్పుడు ఏది మంచి చెప్తున్నామో దానికంటే కూడా ఏది ఎక్కువగా వ్యూస్కి రీచ్ అవుతుందో, ప్రజలకు రీచ్ అవుతుందో, దాన్ని అబద్ధమైన సరే దాని ప్రచారం ఎక్కువ చేసేస్తున్నారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. మరి ఎలా అప్పుడు ఎలా అంటే ఒకటంటే బుద్ధి తెచ్చుకోవాలి రాజకీయ పార్టీలు.
బుద్ధి తెచ్చుకోవాలనే మాట ఎందుకు కొడుతున్నా అంటే ఇప్పుడు అధికారంలో ఉండేది వాళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి, రేపొద్దున ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అధికారంలోకి వస్తారు. Yes, ఇది పార్టీల అంటే సమస్య కాదు. వాళ్ళు రాజకీయమే పరమావధిగా, ఈ రాజకీయాల్లో తమకు లబ్ధి చేయటమే పరమావధిగా అసత్యాలని, అసభ్యకరమైనటువంటి కంటెంట్ ని ఎదుటి వాళ్ళ యొక్క వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి విధంగా మహిళలు కావచ్చు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కావచ్చు, ఆ విధంగా వ్యవస్థని ఏ రాజకీయ పార్టీ దీంట్లో అతీతమైంది కాదు. ఇక్కడ మంచి పార్టీ ఒకటి ఉందని ఎవరైనా చెప్పానండి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ని రకాల అసభ్యకరమైన అసత్యమైన ప్రచారాలు ఉన్నాయో నేను చెప్తాను. అందుకని అందరూ ఇదే పనిచేస్తున్నారు. దీన్ని ఎవరైతే నూతనగా ఉండేటువంటి వాళ్ళు ప్రజాస్వామికవాదులు వీళ్ళని ఎండగట్టాలి, వీళ్ళని ఎండగట్టి బుద్ధి తెచ్చుకునేటువంటి విధంగా చెయ్యాలి. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కదా, ఎవరు తప్పు కాదు, ఎవరు తక్కువ కాదు అని నేను అంటున్నాను. అందరూ ఇదే తప్పుగా చేస్తున్నారు. అందరికీ ఇప్పుడు అది ఐటీ యాక్ట్ లో లేకపోతే బిఎన్ఎస్ యాక్ట్ కింద అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూటమికి వ్యతిరేకంగా ఎవరన్నా పోస్టులు పెట్టారనుకోండి, వాళ్ళు నేరస్తులు అవుతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మాత్రమే నిందితులు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మరి ఇదే మీకు అధికారం ఇచ్చింది, అందుక మీకు అధికారం ఇస్తే అంటే ఇక్కడ అలాగే చూడాలా? అలా కాదు కృష్ణదేవి గారు, మనం ఆ యాంగిల్లోనే చూడాలా. ఇప్పుడు చట్టాలు ఏమి చూస్తూ ఊరుకో కదా, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. ఇప్పుడు అక్కడ ఉండే చట్టాల్లో ఏంటో నిబంధనలు ఉంటాయి తెలుస్తుంది. ఆ లైన్ క్రాస్ అయినప్పుడే కదా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. నిజంగా వాళ్ళు సమస్యల మీదే పోరాడితే అది టీడీపీ కావచ్చు, లేదా వైసీపీ కావచ్చు, పార్టీలు పక్కన పెడదాం. తగ్గింది. ఎన్ని కేసులు పెట్టి బాధితుల్ని జైల్లో వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి కూడా అంతే, అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. అనేకమైనటువంటి ఘటనలు ఉదాహరణగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున సోషల్ మీడియాలో చేసేటువంటి వాళ్ళ పేర్లు ఇందాక సీమరాజానో లేకపోతే ఇరాక్ ఆర్పీనో అధికారి పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యవహరించే తీరు గాని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది వ్యవహరించని, ఇవన్నీ అభ్యంతరకరమైనవి కదా. అభ్యంతరకరమైనప్పుడు వాళ్ళ మీద చట్టాలు ప్రయోగించాలి అని అంటే ఇప్పుడు వైసీపీ మాత్రమే వాళ్ళ మీద మాత్రమే చట్టాలు పనిచేస్తున్నాయి. మరి గతంలో తెలుగుదేశం జనసేన మాత్రమే చట్టాలు పనిచేస్తున్నాయి. చట్టం దేనికి ఉపయోగమైంది? అమలు పరిచే వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారంగా తన పని తాను చేసుకుపోవట్లేదు. అందుకని ఈ రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకుని నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఏ విధమైనటువంటి అసభ్యమైనటువంటి పదజాలము, అసభ్యకరమైనటువంటి కంటెంట్ ని సోషల్ మీడియాలోకి రాకుండా చేసింది వీళ్ళు. జనరల్ గా ఉండేటువంటి ప్రజాస్వామిక వాదులు ఎవ్వరూ కూడా అసభ్యమైన పదజాలాన్ని, అసభ్యకరమైనటువంటి కంటెంట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం లేదు. మనం మీరు చూడండి, కాంగ్రెస్ జనతా పార్టీ పేరుతో నీటికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఉద్యమం కానివ్వండి, సోషల్ మీడియాలో జరిగినటువంటి ఉద్యమం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వమే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టలేదే. కేంద్ర ప్రభుత్వం సరే దాడుల్లో భరించారు తప్ప వాళ్ళు తిరిగి దాడులు చేయలేదు. అందుకని జంజీ గాని, యువత గాని, అదే విద్యార్థులు కానీ నేను అదే అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టుగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా నేను అదే చెప్తున్నా, మీరు అన్నట్టుగా ప్రజాస్వామ్య సమాచారమే ఇస్తారు, కానీ ఆ సమాచారానికి కంటే కూడా ఇలాంటివి